A set of numbers which deals complete information about electrons in an atomic orbitals is considered as a quantum numbers. నానా క్వాంటమ్ నంబర్స్ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనము? ఏ సెట్ ఆఫ్ నంబర్స్, ఒక సెట్ ఆఫ్ నంబర్స్ అనేవి అటామిక్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాటిని క్వాంటమ్ నంబర్స్ అంటున్నాం. ఇన్ఫర్మేషన్ ఎయిదర్ సైజ్ ఆర్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ ఆర్ షేప్ ఆఫ్ ఆర్బిటాల్ ఆర్ ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. అర్థమవుతా? చూడనా, ఎలక్ట్రాన్కి సంబంధించి సైజుని కానీ, ఆర్బిట్ యొక్క సైజుని కానీ, ఎనర్జీని కానీ, నెక్స్ట్ అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క స్పిన్నింగ్ డైరెక్షన్ కానీ, ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వాటిని మనం ఏమంటున్నాము అంటే క్వాంటమ్ నంబర్స్ అంటున్నాము. సో క్వాంటమ్ నంబర్స్ మనం ఇదివరకు చెప్పుకున్నట్టు అటామిక్ స్ట్రక్చర్లో బోర్డ్ ఎగ్జామ్స్లో మనకు 8 మార్క్స్ కలగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. So quantum numbers means nothing but a set of numbers which deals complete information about electrons in atomic orbitals. There are 4 different types of quantum numbers are there. One is the principal quantum number which is represented by small n. Another one is the azimuthal quantum number which is represented by small l. Another one is the magnetic quantum number which is represented by small m. Another one is the spin quantum number which is represented by small m. Okay na, there are 4 different types of quantum numbers is there. ఎన్ని రకాల క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయంటే 4 రకాలైనటువంటి క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయనా. వాటిలో ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, సెకండ్ వన్ వచ్చేసి అసిముథల్ క్వాంటమ్ నెంబర్, థర్డ్ వన్ వచ్చేసి మాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎవరు డిస్క్రైబ్ చేశారు అంటే నీల్స్ బోర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై It is introduced by Niels Bohr. Niels Bohr అనేటువంటి సైంటిస్ట్ మనకు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని ప్రపోజ్ చేశాడు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఇస్ ప్రపోజ్డ్ బై ఎ సైంటిస్ట్ నీల్స్ బోర్. నీల్స్ బోర్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు which is indicated by small n. దేంతో ఇండికేట్ చేస్తున్నాం దీన్ని మనము? which is indicated by small n. small n తో ఇండికేట్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని స్మాల్ n తో ఇండికేట్ చేస్తున్నాం. నెక్స్ట్ the n values are ఆల్రెడీ మనం బోర్స్ అటామిక్ మోడల్ లో నేర్చుకున్నాం. n values are 1 2 3 4 and so on are k l m n and so on. చూడతల్లి n యొక్క వాల్యూస్ మనము n వాల్యూ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్బిట్స్. సో ఆర్బిట్ రిప్రజెంట్ చేస్తున్నాం. దాట్ నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఆర్బిట్ యొక్క రిప్రజెంటేషన్. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఆ విధంగా మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో బోర్స్ అటామిక్ మోడల్ దగ్గర రాసుకున్నాం. సో n వాల్యూస్ 1 2 3 ఆన్ సో ఆన్ రాస్తాం, లేదా k ఎలిమెంట్ ఆన్ సో ఆన్ రాస్తాం. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టాల్సినవి, ఇక్కడ n వాల్యూస్ నువ్వు తీసుకున్నట్లయితే ఈ విధంగా 1 2 3 ఆన్ సో ఆన్ రాసుకుంటూ వెళ్తున్నాం, లేకపోతే k ఎలిమెంట్ గా మనం తీసుకుంటున్నాం అన్న. సో ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని నీల్స్ బోర్ ప్రపోజ్ చేశాడు. నీల్స్ బోర్ ప్రపోజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేంతో ఇండికేట్ చేస్తున్నారు అంటే స్మాల్ n తో ఇండికేట్ చేస్తున్నారు. n యొక్క వాల్యూస్ 1 2 3 4 ఆర్ k ఎలిమెంట్ గా ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇఫ్ n వాల్యూస్ ఆర్ ఇంక్రీజెస్ అటామిక్ సైజ్ ఆల్సో ఇంక్రీజెస్. బాగా గుర్తుపెట్టుకోవాలి, if n values are increases atomic size also increases and also energy also increases. ఇక్కడ n values kana increase అయితే, if n values increases orbit size increases and also energy also increases. చూడండి, n values కన్నా ఇంక్రీజ్ అయినట్లయితే, if n values are increases orbit size also increases. మనం ఏం చేస్తున్నాం అంటే బోర్స్ అటామిక్ థియరీలో ఈ విధంగా న్యూక్లియస్ అనుకుంటే మనం దాని చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్స్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేసాం. electrons revolve around the nucleus as a closed circular pathway, each pathway consisting proper energy. So each pathway is called as an orbit which is represented by n అని రాసుకున్నాం. సో ఇందులో మనకు n యొక్క వాల్యూస్ 1 2 3 4 ఇట్లా రాసుకుంటూ పోయినాం. n వాల్యూ పెరిగే కొద్దీ
అటామిక్ సైజ్, మనకు ఆర్బిట్ యొక్క సైజ్, అటామిక్ సైజ్ రెండు ఇంక్రీజ్ అవుతున్నట్లే. నెక్స్ట్ అదేవిధంగా ఏం జరుగుతున్నట్లు ఇక్కడ మనకు ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది లో ఎనర్జీ లెవెల్, ఇది హైయర్ ఎనర్జీ లెవెల్, న్యూక్లియస్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. సో ఎనర్జీ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ వచ్చేసి సిగ్నిఫికెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వల్ల మనకి యూజ్ ఏంటి? సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడే మనకు తెలుస్తుంది. ఇట్ డిస్క్రైబ్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. ఆర్బిటాల్ రాసిస్తుంటారు, ఆర్బిటాల్ తప్పు, ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్. ఆర్బిట్ న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి పాత్వేస్ ని ఆర్బిట్ అంటున్నాం. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ యూస్ చేసి మనం ఏం చేస్తున్నామంటే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సిగ్నిఫికెన్స్ మీన్స్ ఇంపార్టెన్స్ అన్న. Significance means here significance is it is used to exploit size and energy of an ఆర్బిట్ యొక్క సైజ్ ని అదేవిధంగా ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఏది ఉపయోగపడుతుందంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మనం యూజ్ చేసి ఆర్బిట్ యొక్క సైజ్ అదేవిధంగా ఎనర్జీని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి అజిముతల్ క్వాంటమ్ నెంబర్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ద ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్. ఎవరు ప్రపోజ్ చేశారు దీన్ని? సోమర్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్. ఇక్కడ నీల్స్ బోర్. అదే అజిముతల్ క్వాంటమ్ దగ్గరకు వచ్చేసరికి దీన్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సోమర్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ ఎన్. ఎంత రిప్రజెంట్ చేస్తున్నాం తల్లి? స్మాల్ ఎన్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఎల్ వాల్యూస్. ఎల్ యొక్క వాల్యూ L ఈక్వల్ టు n మైనస్ 1 అని రాస్తాం. అయితే డిఫరెంట్ ఆర్బిటాల్స్ కి డిఫరెంట్ L వాల్యూస్ వస్తే వాటిని మనం చూద్దాం. ఓకేనా? చూడండి. సోమర్ఫీల్డ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఇస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్ which is represented by L, then L equal to n minus 1 which indicates subcells. మనకు డిఫరెంట్ సబ్సెల్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఓకేనా? అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ఎస్ ఆర్బిటాల్ వాల్యూ ఎంత, పి ఆర్బిటాల్ వాల్యూ ఎంత, డి ఆర్బిటాల్ వాల్యూ ఎంత, వాటి యొక్క షేప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ షేప్ ఆఫ్ ఆర్బిటాల్ యొక్క షేప్ ని ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే అజిముతల్ క్వాంటమ్ నంబర్. షేప్ ఆఫ్ ఆర్బిటాల్ ఆర్బిటాల్ యొక్క షేప్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అన్న. సో ఇక్కడ మనకు ఆర్బిటాల్ షేప్ L values మనం దీన్ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ క్వాంటమ్ నెంబర్స్ ఎలా మనం డిరైవ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆర్బిటాల్స్ ఇక్కడ ఎస్ ఆర్బిటాల్, పి, డి, ఎఫ్. సో ఒక్కొక్క ఆర్బిటాల్ కి షేప్ ఏముంది చూడండి. ఎస్ ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటంటే స్పెరికల్ షేప్. పి ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే డంబెల్ షేప్. డి ఆర్బిటాల్ డబల్ డంబెల్ షేప్. కాంప్లెక్స్ షేప్ అని కూడా చెప్పుకుంటాం. ఆ తర్వాత ఎఫ్ దగ్గరికి వచ్చేసరికి ఎఫ్ వచ్చేసి కాంప్లెక్స్ లేదా 4 ఫోల్డెడ్. ఎఫ్ యొక్క షేప్ ఏంటంటే కాంప్లెక్స్ ఫామ్ లో ఉంటుంది, లేదనుకుంటే 4 ఫోల్డెడ్ షేప్. నువ్వు ఎఫ్ వరకు రాయాలనుకుంటే ఇక్కడ జీ కూడా రాసుకోవచ్చు. జీ యొక్క వాల్యూ వచ్చేసి జీ యొక్క షేప్ వచ్చేసి కాంప్లెక్స్ షేప్. దీని యొక్క షేప్ కూడా ఎట్లుంటుందంటే కాంప్లెక్స్ షేప్. ఎల్ వాల్యూస్ ఇక్కడ గమనించినట్లయితే ఎల్ వాల్యూస్
0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, L వాల్యూస్ 0 1 2 3 అండ్ సో అనే విధంగా రాస్తాం. సో S యొక్క L value of S is equal to 0 and P value is 1 and D value is 2 and F value is 3 and G value is 4. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఆర్బిటాల్ యొక్క షేప్ ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అంటే అజిముథల్ క్వాంటమ్ నంబర్. అజిముథల్ క్వాంటమ్ నంబర్ ని బేస్ చేసుకొని మనం ఆర్బిటాల్ యొక్క షేప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అయితే ఆర్బిట్ యొక్క సైజ్ ఎనర్జీని ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్టివ్ హింట్ ఉంది నాన్న. ది టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in given orbit. ఒక ఆర్బిట్ లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి ఫార్ములా 2n². ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ గివెన్ ఆర్బిట్. ఒక ఆర్బిట్ లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి ఫార్ములా ఏదంటే 2n². వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ద అజిముథల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ వన్ ఇస్ ద magnetic quantum number. Magnetic quantum number which is indicated by small m. Magnetic quantum number is proposed by a scientist Landé. Magnetic quantum number ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే లాండే అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. which is indicated by small m. Then the m values are -l to +l along with 0. Very very important. m values అనేవి -l to +l along with 0. Very very important. m యొక్క వాల్యూస్ అనేవి -l నుంచి +l వరకు మనం తీసుకుంటాము. అయితే 0 ను కూడా తీసుకుంటాము. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ l వాల్యూ ఇస్ 3. ఒకవేళ l వాల్యూ 3 అయితే మనకు how many m values we get? If m value, so if l value is 3, if l equal to 3, we got total number of l values. Total number of l values is 7. Total number of l values, they are -3, -2, -1, 0, +1, +2, +3. Important. Total number of m values. Total number, ఎన్ని నెంబర్ ఆఫ్ m వాల్యూస్ వస్తున్నాయి? -l. Here l is 3. -l indicates -3, -2, -1 and 0 along with 0, isn't it? Then +1, +2, +3. Okay, we will discuss another examples. ఇక్కడ మనం డిఫరెంట్ ఆర్బిటాల్స్ కి సంబంధించినటువంటి m వాల్యూస్ ని చూద్దాం. బిఫోర్ దట్ మాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిట్ యొక్క ఓరియంటేషన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏది తెలియజేస్తుందంటే మాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే తల్లి ఓరియంటేషన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం వాల్యూస్ చూద్దాం. ఆర్బిటాల్ అండ్ l values and m values. ఆర్బిటాల్స్ తీసుకుందాం. ఒక్కొక్క ఆర్బిటాల్ యొక్క l వాల్యూస్ ఏముంటాయి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి m వాల్యూ ఏంటి. s ఆర్బిటాల్, p and d and f. s orbital is l value is 0. s orbital యొక్క l value అంటే 0 and p orbital l value is 1 and d orbital l value is 2 and f orbital l value is 3. so we write easily m values. మనకి ఇక్కడ l values తెలిసిపోయినట్లయితే m values ని చాలా ఈజీగా రాయొచ్చు తల్లి. ఇక్కడ s orbital కి l value m value సేమ్ గానే ఉంటుంది. 0 వచ్చేస్తుంది కాబట్టి 0. then p orbital తీసుకున్నట్లయితే -l అంటే -1, -0, +1. ఇక్కడ మనకు m వాల్యూస్ 3 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. -1 రావచ్చు, 0 రావచ్చు, +1 రావచ్చు. నెక్స్ట్ విధంగా d ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే -2, -1, 0, +1, +2. అదేవిధంగా f
F ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే F ఆర్బిటాల్కి -3 -2 -1 0 +1 +2 అండ్ +3. అర్థమవుతుందా? ఈ విధంగా మనము డిఫరెంట్ ఆర్బిటాల్స్ కి m వాల్యూస్ l వాల్యూస్ రాస్తాం. అర్థమవుతుందా తల్లి? సో ఈ విధంగా మనకు m యొక్క వాల్యూస్ ని l వాల్యూస్ తెలిస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ వన్ ఇస్ ద స్పిన్ క్వాంటమ్ నెంబర్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ which is indicated by s. దేన్ని ఇండికేట్ చేస్తున్నా? s తో ఇండికేట్ చేస్తున్నా. It is first described or first introduced by a scientist Uhlenbeck and Goudsmit. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. Uhlenbeck and Goudsmit. అర్థమవుతుందా? ఇద్దరు కలిసి మనకి ఏం చేశారు అంటే స్పిన్ క్వాంటమ్ నంబర్ ఇంట్రడ్యూస్ చేశారు. విచ్ ఈస్ ఇండికేటెడ్ బై దేంతో ఇండికేట్ చేస్తున్నాం అంటే స్మాల్ s. దేంతో ఇండికేట్ చేస్తున్నాం? s తో ఇండికేట్ చేస్తున్నాం. S values are plus of or minus of, which means either clockwise direction they indicate plus of value, either anti-clockwise direction they consider as a minus of value. ఇక్కడ స్పిన్నింగ్ డైరెక్షన్, ఎలక్ట్రాన్ యొక్క స్పిన్నింగ్ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్పిన్ క్వాంటమ్ నంబర్. పేరులోనే ఉంది స్పిన్నింగ్ డైరెక్షన్. సిగ్నిఫికెన్స్ ఏంటంటే స్పిన్నింగ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ అవుతుంటే ప్లస్ ఆఫ్ గా తీసుకుంటాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ అవుతుంటే దాన్ని మైనస్ ఆఫ్ గా తీసుకుంటాం. అట్లా అవుతుందా? చూడండి. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏం రాస్తున్నాం మనం? సిగ్నిఫికెన్స్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ స్పిన్నింగ్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కి సంబంధించినటువంటి స్పిన్నింగ్ డైరెక్షన్ ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తల్లి. ఇది 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్. దీనిపైన మనకు ఆబ్జెక్ట్ బిట్ అడగాలనుకుంటే ఎలా ఉంటుందంటే ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపులర్ క్వశ్చన్. నేను మీకు ఒక ఎగ్జాంపులర్ క్వశ్చన్ ఇస్తాను. ఏంటంటే write the 4 different quantum numbers of sodium atom outermost electron. అలా క్వశ్చన్ చెప్తున్నా తల్లి. Write the 4 different quantum numbers of sodium atom outermost electron. And sodium atom లో ఉండేటువంటి outermost electron కి 4 different quantum numbers యొక్క వాల్యూస్ రాయండి. మనం ఐడెంటిఫై చేయాలి. ఈ టైప్ ఆఫ్ బిట్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సోడియం ఆటం రాస్తున్నాం. సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే మనకు సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11. సో 11 అటామిక్ నెంబర్ ఉన్నటువంటి సోడియం ఆటంకి మనము ఏం చేస్తున్నాం అంటే మనం ఏం చేయాలంటే 4 డిఫరెంట్ క్వాంటమ్ నెంబర్స్ రాయాలి. సో సోడియం ఆటం కనపడుతుందా? ఓకే, సోడియం ఆటం ఇది. ఇందులో మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1 11 వచ్చేసరికి 3s1. ఇది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కి డిఫరెంట్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ రావాలి. హియర్ n వాల్యూ ఇస్ 3, ఆర్బిట్ యొక్క రిప్రజెంటేషన్. n వాల్యూ ఎంతనా? n = 3. n వాల్యూ ఎంతనా? 3 గా రాస్తున్నాం. సిమిలర్లీ n వాల్యూ అయిన తర్వాత ఏముంది? l వాల్యూ రావాలి. l మీన్స్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. l వాల్యూ ఎక్కడ రాస్తాము? l వాల్యూ రావాలా? l వాల్యూ ఏ ఆర్బిట్ కి రాస్తున్నాం మనము? s ఆర్బిట్ కి రాస్తున్నాం. s ఆర్బిట్ యొక్క l వాల్యూ ఎంత? 0. s ఆర్బిట్ యొక్క l వాల్యూ ఎంతనా? 0 గా రాస్తాం. నెక్స్ట్ అదేవిధంగా s ఆర్బిట్ యొక్క l వాల్యూ 0. l వాల్యూ 0 అయినప్పుడు m వాల్యూ కూడా ఏమొస్తుంది? m ఆల్సో m వాల్యూ is equal to 0. m వాల్యూ కూడా ఏం రాస్తాం మనం ఇక్కడ? 0 గానే రాస్తాం. అర్థమవుతుందా? s ఆర్బిటాల్ కాబట్టి s ఆర్బిటాల్ కి l వాల్యూస్ m వాల్యూస్ 0 నే. నెక్స్ట్ s వాల్యూ s ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్, ప్లస్ ఆఫ్ కావచ్చు మైనస్ ఆఫ్ కావచ్చు. ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ మనకు ఆబ్జెక్టివ్ లో అడుగుతూ ఉంటాడు. అంటే మనకు ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసి లేదా ఒక ఆటం ఇచ్చేసి అందులో పాసిబుల్ క్వాంటమ్ నెంబర్స్ ని రాయమంటారు అన్న. పాసిబుల్ క్వాంటమ్ నెంబర్స్ ని ఐడెంటిఫై చేయమంటాడు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఆటమ్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకొని ఆ ఆటమ్ ఎగ్జిబిట్ చేసినటువంటి క్వాంటమ్ నెంబర్స్ ని రాస్తాం.
సో ఆబ్జెక్టివ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఐపీలో మాత్రం వన్ షాట్ క్వశ్చన్. బోర్డ్ ఎగ్జామినేషన్స్లో 100% మనకు ఇది ఖచ్చితంగా 8 మార్క్స్ రిపీటెడ్గా అడుగుతుంటాడు నాన్న. అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ క్వాంటమ్ నంబర్స్ అటామిక్ స్ట్రక్చర్లో, అదేవిధంగా క్వాంటమ్ నంబర్స్తో పాటుగా బోర్స్ అటామిక్ మోడల్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తే 8 మార్క్స్ పక్కాగా వస్తాం. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి తల్లి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను మళ్ళీ